పవన్ కళ్యాణ్ గారు నిజ స్వరూపం ఏంటి? ఆయన రాజకీయాల్లోకి వచ్చి నటించడం మొదలుపెట్టేశాడు. ఆయన కేవలం తెలుగుదేశం పార్టీ కోసమే పార్టీ పెట్టాడు. తెలుగుదేశంని గెలిపించడం కోసమే ఆయన అహర్నిశలు శ్రమిస్తారు తప్పితే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు, ప్రజల సమక్షంలో చెప్పినటువంటి మాటలు ఇవన్నీ కేవలం సినిమా డైలాగులు, ఎమోషన్ బ్లాక్మెయిల్ డైలాగులు అని చెప్పి ప్రతి ఒక్కరికి అర్థమవుతా ఉంది. దీనిపైన పవన్ కళ్యాణ్ గారికి కొన్ని రోజుల నుంచి ఆయనకు కూడా అర్థమైపోయింది. ఓహో, ప్రజల్లో మనం పలచబడిపోయామని అర్థమైపోయేలేకి ఈ మధ్యకాలంలో ఆయన లూజ్ టంగ్ అనేది ఎక్కువ మాట్లాడుతూ ఉండటం జరిగింది. అందులో భాగంగా ఆయన కూడా అసూయతో రగిలిపోతూ ఉన్నాడు. విజయ్ గారి గెలుపుతోటి ఈయన మీద కూడా ప్రెజర్ ఏర్పడేలేకి. దీంతో వన్ బై వన్ ఆయన మీద విమర్శ చేసిన ప్రతి ఒక్కరి మీద అయితే కేసులు పెట్టడం, లేకపోతే తీవ్ర స్థాయిలో విమర్శింప చేయడం, లేకపోతే ఇంకా ఇబ్బంది పెట్టడం. ఇప్పుడు జబర్దస్త్ టీం కూడా దిగింది. హైపర్ ఆది ఇందాక సుగాలి ప్రీతి తల్లిపైన అయితే ఒక వీడియో పెట్టాడు. ఆ వీడియో నేను చూపించే ముందు నేను ఒక మాట అడుగుతా. హైపరాది 2024 ఎన్నికల్లో పిఠాపురం ప్రపంచవ్యాప్తంగా పర్యాటక క్షేత్రం అయిపోయింది, పిఠాపురం పేరు మారుమోగిపోద్దని చెప్పావు. అదే పిఠాపురంలో 16 ఏళ్ల మైనర్ బాలిక పైన ఒక తెలుగుదేశం కార్పొరేటర్ భర్త అత్యాచారం చేస్తే ఆ పాపకి ఎందుకు న్యాయం చేయాలి? అదే పిఠాపురంలో దళితులకి అగ్రకులాలకు మధ్య ఒక ఘర్షణ వాతావరణం జరిగితే దాని మీద ఎందుకు చర్యలు తీసుకోవాలా? అదే పిఠాపురంలో నిరంతరం ఏం జరిగింది, ఆవు నెయ్యి కల్తీది అది ఇది అని చెప్పి పూర్తి స్థాయిలో ఇబ్బందికర వాతావరణం ఉంటే దాని మీద ఏం చర్యలు తీసుకున్నాడు? వీటన్నిటి గురించి మాట్లాడితే చాలా ఇన్సిడెంట్లు ఉన్నాయి. అసలు రాష్ట్రంలో మహిళలకి ఇబ్బందికర వాతావరణం ఉంటే లైంగిక వేధింపులకు సంబంధించి ఏం చర్యలు తీసుకున్నారు? స్వయంగా వాళ్ళ ఎమ్మెల్యేనే గొడ్డలెప్పదీసి నానా యాగి చేసి నడి రోడ్లు బాధిత మహిళను కొడుతున్నా కూడా చర్యలు తీసుకోవాలి. వాళ్ళ రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఆ వీణాని అయ్యా నాకు న్యాయం చేయండి అని అడుగుతుంటే నడి రోడ్లు కొడితే చర్యలు తీసుకోవాలి. అసలు ఎందుకబ్బా ఇంకా పార్టీ పెట్టిన తెలుగుదేశం పార్టీని గెలిపించడం కోసం, తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు శ్రమించడం, ఉన్న వాళ్ళందరికీ ఎమోషనల్ బ్లాక్మెయిల్ డైలాగులు చెప్పడం, సినిమా డైలాగులతో వెచ్చలవిడితనం చేయడం. ఇప్పుడు మన హైపరాది ఏం మాట్లాడాడు విందాం. అందరికీ హాయ్ అండి. ఒక చిన్న విషయం మాట్లాడడానికి వచ్చాను. సుగాలి ప్రీతి అమ్మగారిని నేను ఒకటే అడగదలుచుకున్నాను. అమ్మ, మీరు మీ పాప గురించి ఎప్పటి నుంచో పోరాడుతున్నారు. కనీసం ఏ గవర్నమెంట్ అయినా దాని గురించి ఎప్పుడైనా స్పందించిందా అమ్మ? ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు మీ ఇష్యూని రైజ్ చేశారో అప్పుడే సుగాలి ప్రీతికి ఇంత అన్యాయం జరిగిందని అందరికీ తెలిసింది. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఆ ఇష్యూని రైజ్ చేశారో అప్పుడే ఆ గవర్నమెంట్ స్పందించి మీ ఆయనకు ఒక ఉద్యోగం, మీకు కొంత భూమి ఇవ్వటం జరిగింది. ఆ గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ గారు రాకముందే మీకు అవన్నీ చేసుంటే ఆ గవర్నమెంట్కి మీ మీద ప్రేమ ఉన్నట్టు అమ్మ. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు రైట్ చేయడం వల్ల అవన్నీ మీకు చేశారో అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఆ భయం ఉన్నట్టమ్మా. ఇంత చిన్న లాజిక్ మీరు ఎలా మిస్ అయ్యారనేది నాకు అర్థం కాలేదు. అంటే పవన్ కళ్యాణ్ గారి ప్రోద్బలంతోనే అది సిబిఐ ఎంక్వైరీ దాకా వెళ్ళింది. ఛార్జ్ షీట్ లో పేర్లు మార్చేసి సిబిఐ వాళ్ళకు కూడా అంతు చిక్కనటువంటి అలాంటి కేసు గురించి ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఇంకెంతకాలం పోరాడతారమ్మా? మీరైనా ఆలోచించాలి. అలాంటి పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని ఓట్ల కోసం ఈ ఇష్యూని వాడుకున్నారు. ఆ మాట నీకు ఎలా అనిపించాలనిపించిందమ్మా తల్లి? అసలు ఎవరికి అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమైంది. అసలు సుగాలి ప్రీతి ఇన్సిడెంట్ జరిగింది ఎప్పుడు? 2017లో. అప్పుడు గవర్నమెంట్ ఎవరు? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. అప్పుడు 2014లో ఏదైతే ఆ గవర్నమెంట్ గెలిపించింది ఎవరు భాగస్వామిగా? ఇదే పవన్ కళ్యాణ్ గారు. అప్పుడు ఎందుకు న్యాయం చేపిలేకపోయాడు? ఆ తర్వాత జగన్ గారు వచ్చాక ఈ ఇష్యూని పెద్ద ఇష్యూ చేసేసాను 5 అని చెప్పి పెద్దగా ఎక్కడ పోయినా సుగాలి ప్రీతి అని మాట్లాడుతూ ఉన్నాడే. ఇదే జగన్ గారిని సుగాలి ప్రీతి తల్లి పాదయాత్రలో కలిసింది. అమ్మ, నేను అధికారంలోకి వస్తే న్యాయం చేస్తా అన్నాడు. వచ్చాక జగన్ గారు 5 ఎకరాల పొలము, 8 లక్షల రూపాయల డబ్బులు, ఇళ్ల స్థలము, వాళ్ళ ఆయన గవర్నమెంట్ ఉద్యోగం, ఇవన్నీ జగన్ గారు ఇచ్చారు. ఆ తర్వాత ఇదే కేసును సిబిఐకి బదిలీ చేసిన జగన్ గారు, సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించిన జగన్ గారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఇంత చేసినా కూడా ఏమీ చేయలేదు. సుగాలి ప్రీతికి అన్యాయం చేశాడు అని ఊరువాడు ఎట్లా డబ్బు కొట్టాడు? అంటే ఆ కేసులో ఈ తారుమారు అయిపోయినాయి పూర్తిగా. సిబిఐ వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ చేసే విధంగా ఏదైతే పూర్తి స్థాయిలో ఆ శాంపుల్ డేటా మొత్తం తారుమారు చేసేశారు అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు ఈరోజు. మరి ఏమి చేయలేము అని చెప్పి చేతులు ఎత్తేసారే. ఆ 2017లో చేసినటువంటి కేసు తర్వాత జగన్ గారు అంత న్యాయం చేసి పూర్తి స్థాయిలో వాళ్ళకి సిబిఐకి పంపించినా కూడా మీరు ఎందుకు శాంతింపు చేయాల? అసలేం చేయలేదు అని చెప్పి సుగాలి ప్రీతి అని ఎందుకు కొట్టారు? చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు విమర్శించలేదు? న్యాయం చేసిన వాళ్ళేమో మీకు అన్యాయంలా కనిపించారు. అసలు మీరేమో అంతంత హామీలు ఇచ్చి అది చేసేస్తాను ఇది చేసేస్తాను ఈరోజు అధికారులకు వచ్చి మొత్తం అయిపోయింది. మొత్తం అరవై పోరాడాం. అప్పటి గవర్నమెంట్ చేసేసింది. అప్పటి గవర్నమెంట్ ఏమి చేయలేదండి కదా మీరు మాట్లాడింది. ఇప్పుడు వచ్చి అప్పటి గవర్నమెంట్ చేసిందంటే ఎట్లా?
సిబిఐ ఎంక్వైరీ చేయలే, మా దగ్గర తగినంత స్టాఫ్ లేదని చెప్పి సిబిఐ వాళ్ళు మన గవర్నమెంట్కి హైకోర్టుకి ఇచ్చినటువంటి ఏదైతే అఫిడవిట్ ఫైల్ చేసిందో ఈ కేసు సంబంధించి, మరి మీ గవర్నమెంట్ ఎందుకు తిరిగి అఫిడవిట్ ఫైల్ చేయలేదు? అసలు మీరు పూర్తి స్థాయి ఎంక్వైరీ చేయాల్సిందే అని చెప్పి సిబిఐని ఎందుకు ఆదేశించలేదు? మళ్ళీ సిబిఐ 2025 ఫిబ్రవరి నెలలో పోయిన సంవత్సరం ఈ కేసు సంబంధించి మేమేం చేయలేము, మేము ఎంక్వైరీ చేయలేమని చెప్తే, మరి మీరెందుకు మళ్ళీ తిరిగి ఆదేశించలేదు, ఎంక్వైరీ చేయాల్సిందని ఎందుకు కోరలేదు? అసలు 2017లోనే సుగాలి ప్రీతి ఘటన జరిగితే అదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంతో, అదే చంద్రబాబు నాయుడు గారితో మళ్ళీ ఎందుకు పొత్తు పెట్టుకున్నారు మీరు? అసలు ఆ పాపకు న్యాయం చేయనటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు విమర్శించలేదు? 33,000 మంది అమ్మాయిలు అన్నారు, ముగ్గురునన్నా తీసుకొచ్చారా? సినిమా డైలాగులు చెప్పడానికి హైపరాది నీలాంటి వాళ్ళు, జబర్దస్త్ వాళ్ళు అందరూ వచ్చారు 2024 ఎన్నికలకు ముందు. పవన్ కళ్యాణ్ గారు వస్తే అద్భుతం, పవన్ కళ్యాణ్ గారు అసలు బాంబ్ బ్లాస్ట్ అయిపోతే, పవన్ కళ్యాణ్ గారు వీరుడు సూర్యుడు, అన్యాయం సహించడు, స్వేచ్ఛగా బతకొచ్చు, అది ఇదన్నారు. ఈ రాష్ట్రంలో దాదాపు 2-3 వేల మందికి పై సోషల్ మీడియా వాళ్ళపై కేసులు పట్టినాయి, 3,000 మందికి పై కార్యకర్తల మీద కేసులు పడ్డాయి. ఏదైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించి నడి రోడ్డులో వినకొండలో రషీద్ అనే యువకుడు నరికి చంపితే దాని మీద స్పందన లేదు. అంబటి రాంబాబు గారు ఇంటిపైన దాడి చేసి మొత్తం నాశనం చేసి ఆ కాపు మహిళలకు న్యాయం చేయలేని నిస్సాయ స్థితిలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, కనీసం స్పందించాల. అంబటి రాంబాబు గారిని విమర్శించారు, లోన ఆడవాళ్ళని ఎట్లా ఇబ్బంది పెడతారా, ఆడవాళ్ళు ఉంటే ఇళ్ల మీద కట్టెళ్తారని ఎందుకు మాట్లాడాలా? ఇదే జోగి రమేష్ గారి ఇంటిపైన దాడి జరిగితే ఎందుకు మాట్లాడాలా? కొవ్వూరు ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటిపైన దాడి జరిగితే ఎందుకు మాట్లాడాలా? ఈ రాష్ట్రంలో అరాచక పరిపాలన జరుగుతుంది, విచ్చలవిడిగా రెడ్ బుక్ అనేది ఏరులై పారిస్తూ ఉన్నారు వాళ్ళు. రెడ్ బుక్ అనేది అసలు ఎట్లా పడితే అట్లా చేస్తుంటే ఎందుకు పవన్ కళ్యాణ్ గారు స్పందించట్లా? ఎందుకు స్పందించట్లా? రైతులకు న్యాయం చేస్తాను, పీక్ కట్ల కట్టేస్తాను 5 అన్నాడు. ఇదే రైతుల కోసం ఎందుకు గిట్టుబాటు ధర కల్పించలేకపోతున్నారు? రైతులు ఆత్మహత్యలు ఇన్నెందుకు జరుగుతున్నాయి? దాని మీద ఎందుకు స్పందించట్లా? సినిమా టికెట్లు హైక్లు ఇచ్చుకోవడానికి మీకు అధికారం ఇచ్చింది. మీ సినిమా టికెట్లు 600, 800, 1000 రూపాయలు వెచ్చాలు విడిగట్టి సినిమా టికెట్లు హైకులు పెట్టుకొని రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తా అని చెప్పి చేతులు ఎత్తేసి మీ సినిమా టికెట్ల హైక్ కోసం మీరు అధికారంలోకి వచ్చేసింది. చంద్రబాబు నాయుడు గారు 15 ఏళ్ళు ఇదే ఇంక భజన. ఏం పొడిచారయ్యా మీకు 15 ఏళ్ళు ఇవ్వాలని చెప్పి జనాలు అడుగుతుంటే ఎందుకు కనపడకుండా తిరుగుతున్నారు? ఏం పొడిచారు? ఈయన అంటాడు హైపరాది, రూపాయి కూడా తాకట్లేదు, జీతం డబ్బులు కూడా జనాలకు పంచుతున్నాడు. అసలు జీతమే తీసుకోలేదు కదా జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు కానీ, ఈనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ₹1 కూడా జీతం తీసుకోవట్లా జగన్ గారు. మరి దాని మీద నీకెందుకు కనపల్లా? ఆఫీస్ రెన్యువేషన్కి డిప్యూటీ సీఎంకి నాకు తెలిసి స్పెషల్ ఫ్లైట్, హెలికాప్టరు, ఆ క్యాన్వాయ్, జెడ్ ప్లస్ సెక్యూరిటీ అసలు నాకు తెలిసి ఏ ఊరికి లేదు. దేశంలో ఎంతమంది డిప్యూటీ సీఎంలు ఉన్నారు, ఎవరికి లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారికి మాత్రం ఎందుకు అంటే జనాల సొమ్ము. ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోయింది, ఆంధ్రప్రదేశ్ అప్పుల పాలైపోయింది, ఆంధ్రప్రదేశ్ నాశనం అయిపోయింది, అసలు ఆంధ్రప్రదేశ్లో ఏమీ లేదని చెప్పి ఈరోజు జలసాలు చేసుకుంటూ ప్రశాంతంగా తిరుగుతూ షూటింగులు చేసుకుంటూ అసలు ఆంధ్రప్రదేశ్లో ఏదేదో విజిటర్ లాగా ఎప్పుడో ఒకసారి వచ్చి నేను అది చేసేస్తాను అని చెప్పి మాటలు చెప్పుకోవడం కోసం ఎన్ఆర్ఈజీఎస్ స్కీమ్ అనేది రాష్ట్రంలో ఎట్లా జరుగుతుందో అందరూ తెలుసు. ఉపాధి పథకం అనేది రాష్ట్రంలో ఏ ఒక్కరికి సరిగ్గా అమలు కావట్లేదు. కేంద్రం లెక్కలే చెబుతూ ఉన్నాయి. ఇంటింటి కొలాయి అనేది డిజాస్టర్ అయిపోయిందని చెప్పి కేంద్రం చెప్తా ఉంది. ఇక నువ్వు చెప్పే మన్యం దగ్గర రోడ్లు అది వేశారు, లైట్లు వేశారు, కరెంట్ ఇచ్చారు, ఎంతమందికి ఇచ్చారు డేటా చూపి. మొన్న ఈ మధ్య ఒక గర్భిణీ స్త్రీకి రోడ్డు లేక అగసాట్లు భర్త 7 కిలోమీటర్లు నడిచి వెళ్ళింది. ఈ మధ్య అంతా వారం 10 రోజుల క్రితం. ఇట్లాంటివి ఎన్ని జరుగుంటాయి తెలుసా? చాలా ఉంటాయి. విద్యా వ్యవస్థ నాశనం చేసి మెడికల్ కాలేజ్ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినా కూడా మాట్లాడు. ఏం మాట్లాడతాడే అంటే చంద్రబాబు నాయుడు 15 ఏళ్ళే చంద్రబాబు నాయుడు గారు 15 ఏళ్ళ కోసమే ఆయన ఈ రాష్ట్రంలోకి వచ్చేది. సుగాలి ప్రీతి తల్లికి నాడు జగన్ గారు న్యాయం చేసినప్పుడు మీరెందుకు మరి ఈరోజు ఆ న్యాయాన్నే పట్టుకొని మేము న్యాయం చేసాం ఎట్లా చెబుతారు? మీరు సిబిఐకి ఇచ్చి ఎంక్వైరీ చేసి ఆ తల్లి చెప్పిన ఎవరైతే నిందితులు ఉన్నారో దాన్ని పూర్తిసారి చేసి అప్పుడు ఆ తల్లికి మేము న్యాయం చేసామని చెప్పండి. జగన్ గారు చేసినటువంటి న్యాయం, జగన్ గారు ఆమె కోసం నిలబడి అండగా చేసినటువంటి సాయాన్ని మీ ఖాతాలో వేసుకోవద్దు. మీరు మాట్లాడినటువంటి అన్యాయ మాటలు జనాలందరూ తెలుసు. మీరు అన్న మాటలు ఏంటంటే మీరు చెప్పిన సినిమా డైలాగులు ఏంటి ఎవరైనా మర్చిపోగలుగుతారా? ఈ మాటలు ఎవరైనా మర్చిపోగలుగుతారా? నేను రాజకీయాల్లో మీకోసం రాలా, ఏడుస్తున్న సుగాలి ప్రీతి తల్లి కోసం. సుగాలి ప్రీతి 14 ఏళ్ల బిడ్డని స్కూల్కి వెళ్తే 10 మంది నాశనం చేస్తే దాన్ని పట్టించుకునేవాడు. జగన్మోహన్ కి బొక్క పడితే చిన్న గొలకాయ పడితే రాష్ట్రం అంతా ఊగిపోతాయి. సగం నుంచి బాధ మనకి తెలియదు, సగం నుంచి బాధ మర్చిపోయాం. నిజంగా నాకు ఆవేదన ఉంది, ఏడుపు వస్తుంది. మనకి పౌరుషం చచ్చిపోయింది, దాస్యం చేసే కంటే కూడా చచ్చిపోవడం పేరు. మన గవర్నమెంట్ ఫామ్ అవగానే ఫస్ట్
ఫస్ట్ కేసు సుగాలి ప్రీతి. ఇంత చెప్పి ఆ తల్లి ఈరోజు మిమ్మల్ని అడుగుతుంటే ఆమెను తిరిగి గాది వెంకటేశ్వరరావు అనే చేత తిట్టిస్తారు. ఇప్పుడు నువ్వు వచ్చి పెద్ద కటింగ్ కొడతా మాట్లాడతావా? నువ్వు కూడా ఎన్నో స్టేజ్లు మేము మాట్లాడు కదా, సుగాలి ప్రీతికి న్యాయం చేయాలి. ఆ రోజు అదే న్యాయం అని ఎందుకు మాట్లాడలేకపోయారు మీరు? ఎందుకు మాట్లాడలేకపోయారు? జగన్మోహన్ రెడ్డి గారు బొక్క పడితే రాష్ట్రం మొత్తం ఊగిపోతే సుగాలి ప్రీతికి అన్యాయం జరిగితే ఏ ఒక్కరు ఊగరన్నారే. ఇదే పవన్ కళ్యాణ్ గారికి ఈ మధ్య ఆపరేషన్ జరిగితే నాగబాబు గారు వచ్చి కార్యకర్తల మీటింగ్లో వాళ్ళ సమస్యలు చెబుతుంటే పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యం ఎట్టుందని ఎవరైనా అడిగారా అన్నాడు. అంటే మీ దాకొస్తేనేమో మేమే, పక్కన వాళ్ళకి మాత్రం ఇది కాదు. నేను అంటాడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి ఇష్యూ గురించి కూడా మాట్లాడతాడేనా? అసలు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి ఇష్యూలో అరెస్ట్ చేయమని ఎందుకు ఆదేశాలు వచ్చినాయి? సామాన్యులు ఏదో ఒక స్టాండప్ కమెడియన్ను అతను కామెడీ చేస్తుంటే అతనిపై దాడి చేసే విధంగా ప్రేరేపించి అతన్ని అరెస్ట్ చేసి ఎక్కడ ప్రయాగరాజ్లో ఉంటే కాకినాడ పోలీసులు అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి ఆయన అరెస్ట్ చేస్తే చివరికి కోర్టు 10,000 జరిమానాతోటి ఆయన పంపించేసింది. ప్రయాగరాజ్ పోవడానికి ఎంత ఖర్చు అయింది? ఇదే కాదాంబరి జత్వాని అని చెప్పి ఆ కేసు మీద ఉన్నంత శ్రద్ధ ఈ సుగాలి ప్రీతి కేసు మీద ఎందుకు లేదు మీకు? ఎందుకు లేదు? ఇది జనాలు అడుగుతున్నారు. వీటన్నిటి మీద ఖచ్చితంగా స్పందించాలి. ఇంకొకసారి ఇట్లాంటి ఒళ్ళు బలిసిన మాటలు మాట్లాడు. ఆ తల్లి కన్నీటిని నువ్వు న్యాయం అయిపోయిందమ్మా ఇంకెందుకు మీరు క్వశ్చన్ చేస్తారు అని నువ్వు మాట్లాడద్దు. ఆ ఒళ్ళు బలిసిన మాటలు మానుకో. నిజంగా ఒక తల్లి ఆవేదన బయటకు వచ్చి అడుగుతుంది, దానికి చేతనైతే న్యాయం చేస్తాను ఊరు వాడ తిరిగి మరి సమాధానం కోసం వేచి చూసినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎట్లా పడితే అట్లా మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మొత్తం అయిపోయిందని మాట్లాడితే ఆమె కాదు, ఆమెకు మద్దతుగా ఎంతోమంది ఉన్నారు. ఆమె కర్నూలుకు నరేంద్ర మోడీ గారు వస్తుంటే మోడీ గారిని ఎక్కడ కలుస్తుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆమెను హౌస్ అరెస్ట్ చేయించాడు. కావాలని చూసుకో, నీ పవన్ కళ్యాణ్ గారు హౌస్ అరెస్ట్ చేయించాడు. అసలు అన్యాయం చేసిన చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఆయన కలిసి ఈరోజు సుగాలి ప్రీతి అంటే ఏమవుతాయా? అన్యాయం జరిగిందే బాబు గారి గవర్నమెంట్ లేదు. అదే బాబు గారిని గద్దెనెక్కించి మళ్ళీ 15 ఏళ్ళు అంటే ఈయన ఆడవాళ్ళకి న్యాయం చేసేది. చాలా చూశారు వీళ్ళు ఎమ్మెల్యేలు గొడ్లిప్పుకొని తిరుగుతుంటే ఏమి చేయలేరు. సనాతన ధర్మం అని విర్రవీగినటువంటి ఈయన అదే టీటీడీ చైర్మన్ గబ్బు పనులు చేస్తా దొరికితేనే సనాతన ధర్మం అని చెప్తే ఆయన సస్పెండ్ చేయడం రాలా. ఎందుకు తొక్కిసలా జరిగితే ఏం మాట్లాడాడు? తిరుమల అయిపోయింది, కాశీబుగ్గ అయిపోయింది, తర్వాత ఇంకొక సింహాచలం అక్కడ తొక్కిసలాట అంతా ఎంత గుళ్ళికల్లి చంపేత్తనం కూడా పట్టుకోవాలి. ఇది పరిపాలన, ఈ విధానం ఈయనంట ముఖ్యమంత్రిలా పరిపాలిస్తున్నాడు అంట. అసలు ఆయన కనీసం ఏఎం రత్నం గారికి ఒక చైర్మన్ పోస్ట్ ఇప్పించుకోవడం రాలా, కాపు కార్పొరేషన్ చైర్మన్ పెట్టుకోవడం రాలా, కనీసం ఈ రాష్ట్రంలో ఇంతమంది కార్పొరేషన్ చైర్మన్లు పెట్టుకోవడం రాలా. ఎమ్మెల్యే టికెట్లు 20 మందికి ఇస్తే 20 మంది సగం మంది పైగా టీడీపీ వాళ్ళు. ఈయన మళ్ళీ అందరికి న్యాయం చేస్తాను, అందరికి అది చేస్తాను ఇది చేస్తాను హామీలు ఇవ్వటం. ప్రభుత్వ ఉద్యోగులు చేయమని 2 ఏళ్ళలో చేసేస్తాను. 2 ఏళ్ళు దాటిపోయింది. ఇచ్చిన 10 లక్షల నిరుద్యోగ వృత్తి ఆడిపోయింది, 3,000 ఆడిపోయింది, 1,500 ఆడవాళ్ళకి ఆడిపోయింది, సంక్షేమ పథకాలు ఆడిపోయినాయి. అసలు ఈయన చేసే విధానం అబ్బో విరక్తి. సీజ్ ద సిప్ అంటాడు, మళ్ళీ బియ్యం ఎత్తుకొని పోతూ ఉంటారు. ఇది పరిపాలన 2 ఏళ్ళలో.